అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళ కంటెంట్ మంచిగా ఉంటది, కానీ వాళ్ళు చేసే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రం మీరు అగెనిస్ట్ గా ఉండండి. వాటిని జోలికి వెళ్ళకండి. వాటిని ఇన్స్టాల్ చేసి వాటిని లాగిన్ చేసి వాటిలో డబ్బులు పెట్టి మీరు డబ్బులు పోగొట్టుకోకండి. మీరు అనవసరంగా రిస్క్ లో పడకండి. పోలీసు వాళ్ళు కూడా ఈ యాప్స్ ఎవడైతే వాడుతున్నాడో వాళ్ళ మీద కూడా కేసులు తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు ఒక్కొక్కరు చక్కగా అవుతారు. బెట్టింగ్ యాప్స్ వాడకుండా షార్ట్ కట్ వేల మంది సంపాదించకుండా చదువుకొని డబ్బు సంపాదించరా అంటే బెట్టింగ్ యాప్స్ వాడి ట్రేడింగ్ చేసి అది కూడా ఇంతవరకు తెలియకుండా మళ్ళీ వేల డబ్బులు ఉత్తి వస్తున్నాయి. ఎవరికైనా మీ పేరెంట్స్ కి లేదు కదా. మీ పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తే మీరు బెట్టింగ్ యాప్స్ అని ఈ ట్రేడింగ్ యాప్స్ అని ఏం చేస్తారు? వాళ్ళు సంపాదించిన వాళ్ళు కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి వాడికి ఉత్తి పుణ్యాన వాడి చేతిలో పెడుతున్నారు. మీరు బెట్టింగ్ యాప్స్ చేతిలో ఉత్తిగా తీసుకెళ్లి వాడు కూర్చొని తినేటోనికి బెట్టింగ్ యాప్స్ చేతిలో పెడుతున్నారు. మీరు సిగ్గుండాలరా మీకు కూడా. యాప్స్ వాడేటోళ్ళకి ఇప్పటి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్ వాడడం మానేయండి. ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి రిపోర్ట్లు కొట్టండి, లేకపోతే వాళ్ళ కామెంట్లు పెట్టండి. బెట్టింగ్ యాప్స్ వాడడం మానండి. అప్పుడు దాకా ఏదైనా పని చేసుకోండి, కష్టపడి సంపాదించండి, తృప్తిగా ఉండండి. ఇప్పుడే కానీ షార్ట్ కట్ వేలో వచ్చిన డబ్బు మంచిది కాదు. సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నేను కష్టపడి సంపాదించిన చెప్పేసి చెప్పుకోనికి ఉంటది. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది వచ్చిన కొంత అమౌంట్ అయినా మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఈ షార్ట్ కట్ వేలో సంపాదించి చేసిందంతా మీకు సాటిస్ఫాక్షన్ రాదు. ఏదో అప్పటిదప్పుడు వస్తాయి, అప్పటిదప్పుడు ఖర్చు అయిపోతాయి అంతే. వాడిన వాళ్ళైనా సరే తర్వాత మీరు దానివల్ల లీగల్ గా పనిష్ అవ్వాల్సి వస్తుంది.